రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాము. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం ఏర్పాటు చేశారు దిల్ రాజు. చెప్పినట్లుగానే తనతో మీటింగ్ అరేంజ్ చేసి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ జనవరి 4 లేదా 5వ తేదీలో విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక గట్టిగానే చేస్తామని చెప్పి మాటిచ్చారు దిల్ రాజు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై చర్చ కూడా జరిగినట్టు చెప్తున్నారు. అయితే చర్చలో అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై చర్చ జరుగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం ఇచ్చారు దిల్ రాజు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గొప్పగా చేయాలి అని చెప్పారు. ఎందుకంటే నేను చూసుకున్న వీడియో బయటలో అయితే దిల్ రాజు గారు స్టేజ్ పైన చెప్పారు, ట్రైలరే నెక్స్ట్ లెవెల్, సినిమా రేంజ్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము. అభిమానులందరికీ జనవరి 1 రోజే ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. జనవరి 10th కి పెద్ద షో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ గేమ్ చేంజర్ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పండగనే చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్రమోషన్లు గట్టిగా ఉండే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఇద్దరు జనవరి 4th లేదా 5th తారీఖుల్లో కండక్ట్ చేస్తాము. అలా పర్మిషన్ ఇచ్చిన డేట్ ఫిక్స్ చేసిన తర్వాత విజయవాడలో పెద్ద ఘనంగా చేస్తాము అని అయితే చెప్తున్నారు. అయితే అమెరికాలో ముందుగానే ఈవెంట్ చేశాము, అది పెద్ద రేంజ్లో సక్సెస్ పొందింది. అయితే అమెరికాలోనే అంత రేంజ్ సక్సెస్ పొందితే మరి హైదరాబాద్లో ఇంకా ఇండియాలో ప్రత్యేకంగా విజయవాడ అంటే తెలుగు సినిమాకి పుట్టినిల్లు అని అంటున్నారు దిల్ రాజు గారు. విజయవాడలో జరిగిన ఈ ఈవెంట్కి 4th లేదా 5th రోజు విజయవాడలో జరగబోయే ఈవెంట్కి పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా ఏ రేంజ్లో ఉండాలో మీరే చూసుకోండి అని అభిమానులు కూడా ఎగ్జైట్మెంట్ హింట్ ఇచ్చి వదిలేశారు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి సాయి శంకర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సాయి శంకర్, చెప్పండి, దిల్ రాజు ఇంకా పవన్ కళ్యాణ్ మీటింగ్ జరగడం అయ్యింది. అయితే ఏ టైంకి కలిశారు ఈరోజు? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై కూడా చర్చ జరిగినట్టు చెప్తున్నారు. అయితే కలిసింది ఒక రీజన్, అయితే ఈ చర్చ ఎందుకు వచ్చింది అని చెప్పి పలు అంశాలపైన కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పైన కూడా భారీ తగ్గింపు ఉంటుందని చెప్తున్నారు. పైగా జనవరి 4th లేదా 5th తేదీన విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసినప్పటికీ అల్లు అర్జున్ టాపిక్ కూడా వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, వీళ్ళిద్దరూ కలిసినప్పటికీ ఈ చర్చ ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది, అల్లు అర్జున్ వివాదం ఎందుకు ఈ మీటింగ్లో తెలవాల్సి వచ్చింది అనేది ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అంతేకాకుండా అమెరికాలో సక్సెస్ అయిన ఈవెంట్ అదే రేంజ్లో ఉంటే మరి ఇండియాలో విజయవాడలో చేస్తున్నాము, మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు, మరి ఇక్కడ ఏ రేంజ్లో రచ్చలేపుదాము అని చెప్పి దిల్ రాజు కూడా ప్రెస్ మీట్లో నిన్న రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే జనవరి 1 తారీఖు గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా లాంచ్ చేస్తాము, ట్రైలరే ఒక సినిమా రేంజ్లో లాంచ్ చేస్తాము అని చెప్తున్నారు దిల్ రాజు. చిరంజీవితో మాట్లాడారు, చిరంజీవికి ఫస్ట్ కాపీ ఆఫ్ సినిమాని పంపించాము, చిరంజీవి గారి నుంచి అప్డేట్ చాలా బాగా వచ్చింది, ఆ రెస్పాన్స్ చూసి మాకు ఇంకా దేనికి అసలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం కూడా కల్పించారు చిరంజీవి గారు. ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద వేడుకగానే చెప్తున్నారు, ఇది చిరంజీవి గారు అందించిన మెసేజ్ అని కూడా దిల్ రాజు నిన్న చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలో జనవరి 4 లేదా 5వ తేదీన విజయవాడలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి అని చెప్పి దానికి చీఫ్ గెస్ట్గా డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆహ్వానించడానికి విజయవాడకు వచ్చినట్టు కూడా తెలిపారు దిల్ రాజు. అయితే ఆ మీటింగ్ ఈరోజు జరిగింది. సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు, ఎంతసేపు ఆ సమావేశం జరిగింది, అసలు వస్తా అన్నారా, రానన్నారా, 4th ఈవెంట్ జరుగుతుందా, 5th ఈవెంట్ జరుగుతుందా, అసలు ఎప్పటిదాకా ఈ చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చలో అనుకోనిస్పదంగా అల్లు అర్జున్ వివాదం కూడా టాపిక్ రైజ్ అయినట్టు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం గురించి ఏం మాట్లాడారు దిల్ రాజు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కలిసినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఆ రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ చర్చ అంతా తీసుకువెళ్లడంతో దీనిలో ఏమైనా మార్పులు ఉంటాయా, లేదంటే ఆ టికెట్ రేట్ల పైన వీళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారా లేదా అనే దానిపైన ఇంకా తెలియాల్సింది ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 4th లేదా 5th డేట్ ఇచ్చారా, ఒకవేళ అక్కడ విజయవాడలో ఘనంగా ఈవెంట్ జరుగుతుందా లేదా అన్న దానిపైన ప్రజలు ఇంకా అభిమానులు కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ గేమ్ చేంజర్ సినిమాలో దాదాపు రామ్ చరణ్ విశ్వరూపం చూపించాడని చెప్తున్నాడు దిల్ రాజు. ఎందుకంటే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్లో చూపించిన దానికే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఆ ఫ్యాన్స్ ని డబుల్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నారు రామ్ చరణ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక పొలిటికల్ లీడర్ లాగా కూడా ఇంకా మరెన్నో వేషాలు వేస్తూ దాని లోపల డిఫరెంట్ క్యారెక్టర్స్ ని ప్లే చేస్తారు, మిమ్మల్ని అందరినీ అలరిస్తారు అని చెప్పి దిల్ రాజు ప్రామిస్ చేశారు. అయితే
ఈ మూవీలో గేమ్ చేంజర్లో దాదాపు 5 సాంగ్స్ ఉన్నట్టు చెప్పారు. ఒక్కొక్క సాంగ్కి 10 నుంచి 12 రోజుల దాకా షూటింగ్ టైం పీరియడ్ పట్టింది. ఏ సాంగ్కి దానికి ఆ డిఫరెన్షియేషన్ మీకు తెలుస్తుంది. ఏ సాంగ్ కూడా మిమ్మల్ని అసలు డిప్రెస్ చేసే రకంగా కూడా ఉండదు. అంత నీట్గా విఎఫ్ఎక్స్ కానివ్వండి, మ్యూజిక్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి పైగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 2.45 అవర్స్లోనే కంప్లీట్ చేయాలని అన్నారు. అయితే 2 గంటల 45 నిమిషాల లోపలే మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేయాలో అంత ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అని అంటున్నారు దిల్ రాజు. అయితే ఈరోజు జరిగిన మీటింగ్ గురించి మరికొంత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ దిల్ రాజు కలిసినట్టు సమావేశంలో తెలుస్తోంది. అది కలిసి దేని గురించి మాట్లాడారు? లక్ష్మి, ఈ రోజు ఉదయాన్నే దిల్ రాజు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఇకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాడు తెలంగాణ గవర్నమెంట్ తరఫున. ఒక వారధిగా ఇండస్ట్రీకి అయితే ఉంటానని చెప్పాడు. తెలంగాణ ఆంధ్ర కాబట్టి, ఎందుకంటే గతంలో కూడా పవన్ తో ఒక సినిమా తీశాడు కాబట్టి వకీల్ సాబత్తో సాన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల దిల్ రాజుకు అపారమైన అనుభవం ప్లస్ సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా కొంత అనుభవం ఉన్నంత మేరకు దాని మీద కొన్ని అంశాలు అయితే ఆంధ్రాలో కూడా అతను మొన్ననే ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ సినిమా షూటింగ్లు చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే ఇంకేంటంటే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ వివాదం కూడా చర్చకు వచ్చినట్టయితే కొంచెం సన్నిహితులు చెప్పారని చెప్పుకోవచ్చు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనపై కూడా ఒక చర్చ ఆ రోజు జరిగిన విషయాలు ఏంటనేది మొత్తం కూలంకుషంగా మాట్లాడాడు దిల్ రాజు గారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే పవన్ ఆహ్వానించడం అయితే జరిగిందని దిల్ రాజు అక్కడ పిఠాపురమా లేదంటే రాజమండ్రి, వైజాగ్ అనేది ఇంకా ఎక్కడైతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోలేదు. ఇక అక్కడ కూడా ఆంధ్ర గవర్నమెంట్ లో ఎందుకంటే బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పైన కూడా చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. అతనికి ఎందుకంటే ఇండస్ట్రీ బాధలు ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయం అయితే చాలా సానుకూలంగా తీసుకుంటాడని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి ఉన్న సినిమాలని దిల్ రాజు గారు కాబట్టి, ఎందుకంటే దిల్ రాజు గారికి ఎక్కువ సినిమాలు ఈ సంవత్సరం అయితే చాలా భారీ బడ్జెట్ తో నిర్మించిన 2 చిత్రాలపై కూడా అపారమైన నమ్మకం ఉంది. ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఈ ప్రైజ్ అయితే మంచి ప్రైజ్ అయితే ఇవ్వనున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇకపోతే జనవరి 4 లేదా 5వ తేదీలో అయితే విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుక ముందే నిర్ణయించడం ఏంది, పవన్ కళ్యాణ్ టైం ఇవ్వడమే ఆలస్యం అని చెప్పేసి కూడా ఒక మాట అనుకుంటున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ కోసం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే వస్తాడు. కలెక్షన్స్ పరంగా కూడా ఒక భారీ తేడా అయితే రానున్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా కంటే ₹1 ఎక్కువ చేయాలని చెప్పేసి కూడా ఫ్యాన్స్ నిన్ననే ప్రపంచంలోనే అంటే ఇండియాలోనే పెద్ద కటౌట్ అయితే ఒకటి ఏర్పాటు చేసేసారు. నిన్న అంగరంగ వైభవంతో అయితే విజయవాడలో పెద్ద కటౌట్ ను రామ్ చరణ్ ఒక లుంగితో ఉన్న దాంతో ఫ్యాన్స్ అయితే ఆరంభంగా అయితే నిర్మించారని కూడా చెప్పుకోవచ్చు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు కూడా ఫ్యాన్స్ అయితే ప్రశంసలతో కొనియాడారు. ఇకపోతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు కలవడంపై అయితే సర్వతా ఒక చర్చ అయితే జరగనుంది సోషల్ మీడియాలో కూడా. ఎందుకంటే టికెట్ ప్రైజులు ఖచ్చితంగా వస్తాయి సంక్రాంతికి. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఆంధ్రాలో ఖచ్చితంగా కోడి పందాలు సినిమాలు ఖచ్చితంగా చూస్తారు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఇకపోతే ఈ టైంలో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం కూడా వాళ్ళకంటే ₹1 కూడా ఎక్కువ చేయాలని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అయితే దిల్ రాజు మీద ఖచ్చితంగా ప్రెజర్ ఉందని చెప్పుకోవచ్చు. లక్కీ, మరి శ్రీపాల్, ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి 4th లేదా 5th రోజు ఘనంగా ఈవెంట్ జరపాలి విజయవాడలో అని అన్నట్టు మీటింగ్ అయితే సమావేశం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి రెస్పాన్స్ ఏంటి? వస్తా అన్నారా, లేదంటే 4th లేదా 5th ఈవెంట్ ఉండే ఛాన్సులు ఉన్నాయా లేవా? అసలు ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వస్తాడు. దిల్ రాజు ఆహ్వానం మేరకు అయితే ఖచ్చితంగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అతను వస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే సంతోషం వ్యక్తం చేశాడు. నేను వస్తాను, టైం చూసుకోవాలని చెప్పాడు. తన డేట్ మీద ఆధారపడి ఉంటుంది ఈవెంట్ చేయడం అయితే. ఖచ్చితంగా డేట్ చూసుకొని అయితే ఖచ్చితంగా ఏ రోజు జరుగుతుందని అయితే మనకు త్వరలో తెలియనుంది. వీళ్ళకి మరి శ్రీపాల్, ఇటీవల చూసుకున్నట్లయితే తెలంగాణలో నో బెనిఫిట్ షోస్ ఇంకా టికెట్ రేట్ల పైన కూడా అసలు పెంచడానికి ఒప్పుకోము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దిల్ రాజు గారు ఒకటి చెప్పారు. అంటే ఇది ఏది మాకు ఎఫెక్ట్ కాదు, కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీని మేము ఇంప్రూవ్ చేయడానిపైనే మా కృషి అంతా ఉంటుంది అని అన్నారు. మరి పవన్ కళ్యాణ్ కలిసిన మీటింగ్ లో దీని గురించి ఏమైనా చర్చ జరిగినట్టు సమాచారం ఉందా? ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. తాను కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రలో అయితే ఇవ్వడానికి సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా ముందు రోజు కాకుండా అదే రోజు ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ తరఫున దిల్ రాజు గారు కావచ్చు, తెలుగు ఇండస్ట్రీ ఆయన ఎఫ్డీవీ చైర్మన్ కావచ్చు, అతను ఆ హోదాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నాల దిశగానైతే సాగుతున్నాయి. అదే రోజు జీవో వచ్చే అదే రోజు ముందు అంటే మార్నింగ్ ఒక షో ఎక్స్ట్రా 5 షోలు ఇచ్చే పర్మిషన్ అయితే ఖచ్చితంగా వచ్చినట్టు తెలుస్తుంది. సీఎం గారి దగ్గర కూడా తన అభ్యర్థులు అయితే చెప్పారు మిగతా ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. ఎందుకంటే సంవత్సరానికి ఆడే సినిమాలు, పెద్ద సినిమాలు సంవత్సరానికి ఒక 4-5 మాక్సిమం ఒక 5-6 సినిమాలే వస్తాయి. ఈ టైంలో కూడా మనీ రాకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాము. ఇండస్ట్రీ మొత్తం అంటే నిరుద్యోగ సమస్య
సమస్య ఈ ఇండస్ట్రీ పరంగా పెరుగుతుంది అని చెప్పేసి, ఎందుకంటే దీని మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఖచ్చితంగా ఒక ప్రైజ్ ఇచ్చేస్తేనే ప్రొడ్యూసర్ బాగుంటేనే సినిమాలు మళ్ళీ వస్తాయన్న ఉద్దేశంతో కూడా, ఎందుకంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ఎక్స్ట్రా షో ఒకటి ఆడు సింగిల్ స్క్రీన్స్ కి 5 షోలు మాత్రం ఖచ్చితంగా ఇచ్చే ఆలోచన అవుతుంది అని చెప్పేసి కూడా సన్నిహిత వర్గాలు అయితే కొంతమంది చెప్పడం జరిగింది. అది త్వరలో అయితే ఆ జీవోనా వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది వేచి చూస్తున్నారు. లక్కి మరి శ్రీపాల్, ఇంకా అల్లు అర్జున్ ఇంకా మెగా ఫ్యామిలీకి అసలు గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు స్పందించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే మళ్ళీ ఈ క్లాషెస్ గురించి ఏమైనా ఫ్యాన్ వార్స్ జరిగే అంశాలు ఉన్నాయా, లేదంటే ఈ క్లారిటీ ఏమైనా ఇచ్చే అంశాలు కనిపిస్తున్నాయా? ఫ్యాన్ వార్ అయితే సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు వాళ్ళ తరపున. ఎందుకంటే ఖచ్చితంగా రామ్ చరణ్ కి దగ్గర బాబాయ్ కాబట్టి తన ఎలక్షన్ టైంలో కూడా రామ్ చరణ్ అండ్ వరుణ్ తేజ్ వీళ్ళందరూ అయితే ఖచ్చితంగా వెళ్ళి ప్రచారం చేశారు. సాయి ధరమ్ తేజ్ కూడా, ఎందుకంటే మెగాస్టార్ అప్పుడు తను చూసేసి పెరిగారు కాబట్టి తన పిల్లోడ్లాగా భావించి ఖచ్చితంగానైతే పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ కి అయితే ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే గట్టి ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా సంబరాల్లో కూడా మునిగి తేలనున్నారు. ఎందుకంటే ఒక గ్రాండ్ గా ఒక ఈవెంట్ చేద్దామన్న ఆలోచనతో కూడా ఖచ్చితంగా ఉన్నారు ఆంధ్రాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్. కాకపోతే కట్టుదిట్టమైన భద్రతా నేపథ్యంలో కూడా జరగనుంది. పర్మిషన్స్ పాస్ ఉన్న వాళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా చేస్తారని తెలుసు. ఒక పెద్ద గ్రౌండ్, ఎందుకంటే అవుట్డోర్ దాంట్లోనే చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. లక్కీ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్తో దిల్ రాజు ఈరోజు మీటింగ్ చేసుకున్న తర్వాత శుభవార్తనే చెప్పొచ్చు. ఫ్యాన్స్ అందరినీ అలరించడానికి జనవరి 1న ట్రైలర్ రిలీజ్ చేసినప్పటికీ 4th లేదా 5th రోజు విజయవాడలో లేదా రాజమండ్రిలో ఘనంగా, అటు పిఠాపురం అయినా సరే పర్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఘనంగా ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను హాజరవుతాను అని చెప్పి మద్దతు తెలిపినట్టే తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్కి ఒప్పుకోవడం ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవాలి. పైగా ఇప్పుడు గేమ్ చేంజర్ కి పవన్ కళ్యాణ్ ఒక చీఫ్ గెస్ట్ లాగా రావడంతో ఈ ప్రమోషన్స్ ఇంకా నెక్స్ట్ స్థాయికి వెళ్ళి వీళ్ళ కలెక్షన్స్ కూడా బాక్స్ ఆఫీస్ని బద్దలు చేస్తాయా లేదా అని అయితే చూస్తూ ఉండాలి. మరి ఇదే మీటింగ్లో అల్లు అర్జున్ కేసు పైన కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు వీళ్ళు ఏం మాట్లాడారు, అటు పవన్ కళ్యాణ్ ఇంకా కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కాకుండా పలు అంశాల గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈవెంట్ గురించి కానివ్వండి, అల్లు అర్జున్ కేసు పైన ఆ వివాదం గురించి ఏదైనా కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందా లేదా కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా దిల్ రాజు ఇటీవల చెప్పినట్టు టికెట్ రేట్లు ఇంకా బెనిఫిట్ షోలు మమ్మల్ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయవు, కేవలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మాకు ఇంటర్నేషనల్ స్థాయికి రీచ్ చేయబోయేది మా గోల్ అని చెప్పారు. మరి ఈ గేమ్ చేంజర్ మూవీతో ఆ గోల్కి రీచ్ అవుతారా లేదా అని అయితే మనం వేచి చూడాలి.